రేపు విశాఖలో జరగనున్న యోగా డే వేడుకలు గిన్నిస్ బుక్ లో నమోదయ్యే అవకాశం ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు. భవిష్యత్తులో అన్ని పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకుంటామంటున్న మంత్రితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కానుంది. దాదాపు రేపు 5 లక్షల మందితో మొత్తం కూడా ఇక్కడ యోగా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇదే అంశం సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరి సార్, ఏదైతే మోదీ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, యోగాని ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చింది మోదీ గారు, ఎలా చేయబోతున్నారు రేపు కార్యక్రమాన్ని? యోగా తరతరాలుగా మన దేశంలో ఉంది. అది మన పూర్వీకులు అందించిన ఒక ఘనమైన వారసత్వ సంపద. ఇది యోగా అనేది ఒక సైన్స్. అది అయితే ఈ యోగాకు ప్రాచుర్యం కలిగించి ఐక్యరాజ్య సమితి ద్వారా యోగా అంతర్జాతీయ దినోత్సవంగా జూన్ 21ని ప్రకటింపజేసి గత 10 సంవత్సరాలుగా కేవలం భారతదేశంలో కాకుండా అనేక దేశాలు 170 దేశాలకు పైగా ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా యోగా పాటిస్తూ ఉన్నారు. అయితే వీటిని మరింత విస్తృతంగా కలిగించడం, ఒక రోజుకు మాత్రమే పరిమితం చేయకుండా మన జీవన విధానంలో ఒక భాగం చేయడం, వే ఆఫ్ లైఫ్గా తీర్చిదిద్దే ప్రయత్నంగా రాష్ట్రంలో కూడా ఇవాళ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రేపు జరపబోతున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా కూడా ఇచ్చేస్తున్నారు. దీనికి సంబంధించి నెల రోజులుగా ప్రజల్లో విస్తృతమైన అవగాహన కలిగించడం కోసం యోగా పట్ల కారణంగా జరిగే లాభాల గురించి తెలియజెప్పే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నారు. దానికి కేబినెట్ సబ్ కమిటీ వేయడం కానీ, లేదా సిఎస్ నేతృత్వంలో అధికార కమిటీని వేయడం కానీ, థీమ్ బేస్డ్ యోగాలు చేయడం కానీ, లేదా పర్యాటక కేంద్రాల్లో కానీ, ఆధ్యాత్మిక కేంద్రాల్లో కానీ, లేదా చారిత్రక కట్టడాలున్న చోట యోగా నిర్వహించడం కానీ, ఒకరోజు యోగా కార్యక్రమాలు చేయడం, దీనివల్ల విస్తృతంగా ప్రజల్లో అవగాహన కలిగింది. దీని కారణంగా మేము 2 కోట్ల లక్ష్యంగా ప్రజలను ఆ రోజు భాగస్వాములు చేయాలని లక్ష్యం పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ 2,40,00,000 చేరాయి. ఇవాళ దీంట్లో భాగంగా ఇవాళ 25,000 మందితో, ఎందుకంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నాం. 20 రకాల రికార్డులు మనకు మధ్యలో కొట్టడానికి అవకాశం ఉంది. కొత్త రికార్డు నమోదు చేయబోతున్నాం. ఇవాళ 25,000 మంది ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయబోతున్నారు. 108 సార్లు చేయబోతున్నారు. అది ఒక రికార్డు అవుతుంది. గతంలో ఇంత పెద్ద రికార్డు లేదు. ఈ రకంగా అనేక రికార్డులను కూడా బద్దలు కొట్టాలి. ఇంకోటి, ప్రతి ఈ అంశాన్ని రేపు ఒక్కరోజే కాకుండా రేపు భవిష్యత్తులో కూడా రోజు ఒక స్కూల్స్లో కూడా ఒక పీరియడ్కే పెట్టాలని కూడా ఆలోచనలో ఉంది. మోదీ గారు ఆలోచనలకు తగ్గట్టుగా చంద్రబాబు గారు చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? దేశవ్యాప్తంగా విద్యార్థి దశ నుంచే వీటి పట్ల అవగాహన కలిగించడం, యోగాని ప్రతిరోజు పాటించే విధంగా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. దానికి భాగంగానే కరికులంలో చేంజెస్ కానీ, లేదా ఒక యోగా అకాడమీ తీసుకురావడం గురించి కానీ, లేదా ఆయుష్ వ్యవస్థని పూర్తిగా రాష్ట్రంలో పటిష్టపరిచి ఒక మన ప్రాచీన వైద్య విధానం ఏదైతుందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక మెరుగైన జీవన ప్రమాణాలను పెంచి జీవనాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకుంటున్న క్యూరేటివ్ మెజర్స్ కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి యోగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇవాళ ఇంత పెద్ద ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే రేపు ఒక్కరోజే యోగా కాకుండా మొత్తం కూడా భవిష్యత్తులో కూడా ప్రతిరోజు కూడా యోగాని ఒక నిత్య కృత్యంగా చేసుకునే విధంగా మొత్తం కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నామని కూడా మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి ఏంటి దానికోసం ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కూడా మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. వీడియో సురేష్ పూర్ణ ఏపీ ఆంధ్రప్రదేశ్ విశాఖ.